హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? ఇంట్లో అందరిని అడిగానని చెప్పండి. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నామని చూస్తున్నారా? మా బ్రదర్ మ్యారేజ్ కంప్లీట్ అయిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఫ్యామిలీ ట్రిప్ వేద్దామని డిసైడ్ అయిపోయాం. సో అందుకని చెప్పేసి మిడ్-నైట్ 12 o'clock అయితే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము. మొత్తం అందరూ అయితే ఇక్కడే గ్యాదర్ అయిపోయి ఉప్పాడని స్టార్ట్ అవుతున్నాము. ఫస్ట్ వచ్చేసి లంబసింగి అండ్ నెక్స్ట్ వచ్చేసి అరకు, 1 by 1 అన్ని కూడా మీకైతే షేర్ చేస్తాను. వింటర్ కదా, సో చాలా చలిగా ఉంది. అందరూ కూడా స్వెటర్స్ అయితే ప్రిఫర్ చేసాము. ఇంకా మొత్తం అందరూ స్వెటర్స్ వేసుకొని ఇంక ఇదిగోండి బయటకు అయితే వచ్చేస్తున్నాము. ఒక 20 మెంబర్స్ అలా ఉన్నాం మొత్తం అందరం. అందుకని చెప్పేసి మినీ బస్ అయితే అరేంజ్ చేశారు వెళ్ళడానికి, ట్రావెల్ కి. సో దానికోసం అయితే మొత్తం అందరూ కూడా బయట అయితే వెయిట్ చేస్తున్నాము. నాకైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది, ఎందుకంటే మొత్తం అందరూ కలిసి ఇలా ఫస్ట్ టైం వెళ్ళడం ఇంతమంది అండ్ ఎప్పుడు వెళ్ళని ప్లేస్ కూడా. సో అందుకని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను నేనైతే. ఇంకా మొత్తం అందరూ చూస్తున్నారు కదా, బయట చాలా హ్యాపీ ఫేసెస్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ మెయిన్ ట్రావెల్ చేయబోయే బస్ అయితే రీచ్ అయిపోయింది ఇంటికి. సో ఇప్పుడైతే మొత్తం అందరూ ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోతాము. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం కదా, ఇంకా మార్నింగ్ వ్యూకి అయితే మేము అక్కడికి రీచ్ అవుతాము. ఎందుకంటే లంబసింగి వచ్చేసి మెయిన్ పార్ట్ అక్కడ వ్యూ కదా. సో అందుకని చెప్పేసి ఇంక ఇంటి దగ్గర మిడ్-నైట్ 1:30కి అయితే మేము ఇంకా టైం అలా గడిచిపోయింది. 12కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం యాక్చువల్గా, బట్ 1:30 అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇంకా మార్నింగ్ అక్కడికైతే రీచ్ అవుతాము. ఇంకా వ్యూని కూడా మేమైతే రీచ్ అవుతామని చెప్పేసి ఇంకైతే ప్లాన్ చేసాము. సో ఎనీవే అక్కడ వ్యూ ఎలా ఉంది, అసలు మా ట్రావెల్ ఎలా జరుగుతుంది, ఈ 2 to 3 days మేము ఎలా గడుపుతున్నామో అంతా కూడా మీకైతే షేర్ చేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. సో చూస్తారు కదా గాయస్, మొత్తం అందరూ అయితే లోపలికి అయితే వచ్చేసాము. ఈ ఫేమ్ వచ్చేసి చాలా అంటే చాలా చాలా వండర్ఫుల్ గా ఉంది. మొత్తం అందరితో నాకైతే చాలా బాగా అయితే అనిపించింది, ఎందుకంటే ఇవన్నీ కూడా మర్చిపోలే బెస్ట్ మెమరీస్ అనమాట. చాలా అంటే చాలా చాలా బాగా నచ్చేసింది నాకైతే ఇలా మొత్తం అందరూ ట్రావెల్ చేయడం. నేనైతే ఇంకా మామూలు హ్యాపీ కాదు, చాలా చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. ఎప్పుడు అని ఎదురు చూసిన లంబసింగి అయితే ఫైనల్ గా రీచ్ అయిపోయాము. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, పైకి అయితే వెళ్ళబోతున్నాము. అంటే వెహికల్స్ అయితే ఇప్పుడైతే అవైలబుల్ గా అయితే లేవు. సో అందుకని చెప్పేసి మొత్తం అందరం ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళడం. యాక్చువల్ గా అయితే వెహికల్స్ అయితే వెళ్తాయంట పైకి, బట్ మేము అడిగితే ఇంకా ఇప్పుడైతే ఎంట్రీ లేదు అని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పేసి ఇంక మొత్తం అందరం ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము. బట్ ఇది కూడా ఒక థ్రిల్లింగ్ కదా, మొత్తం అందరు ఇలా సరదాగా కలిసి నడుచుకుంటూ వెళ్తే చాలా బాగుంటది కదా. బట్ కొంచెం లాంగే వెళ్ళడము, బట్ అయినా సరే మేమైతే ఇంకా ఈ ఫీల్ అసలు మిస్ అవ్వకూడదు, ఈ ఛాన్సెస్ మళ్ళీ రావు అని చెప్పేసి ఇంకా తగ్గేదే లేనట్టుగా మొత్తం అందరూ అయితే ఇంకా నడుచుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నాము. నిజంగా చాలా చాలా బెస్ట్ మెమరీస్ ఇవన్నీ కూడా లైఫ్లో. ఎందుకంటే ఇంకా అస్తమాను ఏమీ వెళ్ళం కదా, అండ్ అస్తమాను కూడా ప్రతి ఒక్కరూ రారు. కొన్నిసార్లు వస్తారు, కొన్నిసార్లు రారు. బట్ ఇప్పుడైతే కరెక్ట్ టైము మొత్తం అందరూ అయితే గ్యాదర్ అయ్యాం. సో ఇంకెనీవే ఇలా నడుస్తూ అయితే ఉన్నాము. పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అంతా కూడా మీకైతే చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొంచెం దూరం అయితే బాగానే వచ్చేసాము అందరూ కూడా. బట్ కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళడానికి చాలా ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే కింద అస్సలా బాగాలేదు. మొత్తం అంతా కూడా మట్టి అండ్ జిగురు కదా, ఇంకా నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. రాళ్ళు ఇవన్నీ, ఇంకా స్లిప్పర్స్తో వెళ్ళినా చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి మేమైతే స్లిప్పర్స్ రిమూవ్ చేసి అయితే స్టార్ట్ అయ్యాము. ఎనీవే ఇంకా పైన వ్యూ కంప్లీట్ చేయాలి, చూడాలి అన్నట్టుగా మొత్తం అందరూ అయితే ఇంకా అస్సలు ఆగలేదు. ఎంత ఇబ్బంది అనిపించినా మేమైతే సక్సెస్ఫుల్గా పైకి అయితే ఇంకా వెళ్ళాలి అన్నట్టుగా ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాం. బట్ వెళ్ళేటప్పుడు కూడా వ్యూ చాలా బాగుంది. మొత్తం సైడ్స్ అన్నీ కూడా మంచుతో, ఇంకా ఈ మొత్తం ట్రీస్, చాలా చాలా బ్యూటిఫుల్ వ్యూ. నాకైతే చాలా బాగా అనిపించింది. ఒకసారి మీకు సైడ్ ట్రీస్ అన్నీ కూడా చూపిస్తున్నాను కదా, ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ, చాలా వండర్ఫుల్గా ఉంది. మొత్తం అంతా కూడా మంచుతో ఈ ట్రీస్ మేము నడుచుకుంటూ అలా వెళ్ళడం చాలా చాలా మాకైతే మెస్మరైజింగ్ అయితే అనిపించింది వ్యూ వచ్చేసి. ఎక్కడ ఎలా ఉంది వే అంతా కూడా, ఇంకా పైకి వెళ్ళాక ఎలా ఉంటుందన్న థ్రిల్లింగ్ అయితే ఎక్కువైపోయింది. ఇంకా ఆ థ్రిల్లింగ్తోనే మేమైతే ఫైనల్గా ఇదిగోండి పైకి అయితే వచ్చేసాము. కొంచెం దగ్గరలో ఉన్నాము.
ముందైతే లోపలికి వెళ్ళడానికి టికెట్ అలాంటివి ఏమీ లేవు, బట్ ఇప్పుడైతే టికెట్ కూడా తీసుకొని అప్పుడైతే వెళ్ళాలి లోపలికి. ఇంకా ఎనీవే చూస్తున్నారు కదండి, పిల్లలతో కూడా కొంచెం ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే ఇంక అలా నడుచుకుంటూ వెళ్ళడమే కష్టం. అంటే మళ్ళీ ఈ పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళడం, అండ్ దేహాన్ అయితే ఇంకా పడుకున్నాడు, ఇంకా అలా పడుకున్నామని తీసుకుని అలా వెళ్తూ ఉన్నాము. ఇంకా హ్యాపీగా గడపాలి, ఎందుకంటే వచ్చాం కదా, ఇంత ఎక్సైటింగ్గా వచ్చాము, హ్యాపీగా గడపాలి కష్టమైనా సరే అన్నట్టు. ఇంకా మొత్తం అందరూ కూడా సక్సెస్ఫుల్లీ ఇదిగో చూస్తున్నారు కదా, కొంచెం ఒక 2 to 3 minutesలో అయితే మేమైతే రీచ్ అయిపోతాం. అండ్ ఇక్కడైతే రియల్ వాయిస్ ఇచ్చాను, బట్ అంత అన్కంఫర్టబుల్గా లేదు వాయిస్ వచ్చేసి, అందుకని అయితే రిమూవ్ చేసేసాను అనమాట. అండ్ మా సిస్టర్ అండ్ నేనైతే పేరప్ అయ్యి ఇలా అయితే కలిసి వెళ్తూ ఉన్నాము. అండ్ పైన కూడా చాలా హౌసెస్ అయితే ఉన్నాయి. ఏంటి ఇక్కడ కూడా హౌసెస్ ఉంటాయా అని అయితే అనుకున్నాను నేను, ఎందుకంటే అక్కడ మొత్తం అంతా ట్రీస్ అండ్ మొత్తం అంతా మంచుతో అక్కడ కూడా చాలా హౌసెస్ ఉన్నాయి. మొత్తం అందరూ కూడా అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. మాకైతే చూసి చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఇక్కడ ఇంత మంచులో వీళ్ళు హౌసెస్ అన్నీ కూడా కట్టుకొని ఇక్కడ ఇలా ఉండడం అనేది చాలా గ్రేటు. ముసలి వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్తారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా వచ్చేసి మెయిన్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము, అంటే లంబసింగి వ్యూ అనమాట. ఇంక ఇది వచ్చేసి మెయిన్ వ్యూ కదా ఇక్కడ. ఇంకా ఫైనల్లీ ఎక్కడికైతే రీచ్ అయిపోయాము. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం అంతా కూడా మంచుతో. ఇంకా మేమైతే ఫుల్ సూపర్ ఎంజాయ్ అనమాట. ఇక్కడ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. కాకపోతే మేము ఇంకా లేట్ అయిపోయాము, ఇంకా కొంచెం ఎర్లీగా వస్తే వ్యూ ఇంకా బాగుంటుందంట. అండ్ ఇంకా 11 అలా అవుతే ఇంకా ఇంకా బాగుంటుందంట. సో మేము వెళ్ళే టైంకి అయితే ఇలా అయితే ఉంది వ్యూ. మాకైతే చాలా బాగా అనిపించింది, సూపర్ ఎంజాయ్ అయితే చేసేస్తున్నాం. ఇక్కడ చాలా పిక్స్ అండ్ ఫొటోస్ అందరూ కూడా ఫ్యామిలీ అంతా కలిసి తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఈ వ్యూతో పాటు బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుడ్ కూడా అయితే అమ్ముతున్నారు, పిల్లలకి స్నాక్స్ అండ్ ఫుడ్. మెయిన్ వచ్చేసి ఇక్కడైతే బెస్ట్ పార్ట్ వచ్చేసి ఫుడ్లో న్యూడిల్స్ అయితే అమ్ముతున్నారు. ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా హ్యాపీగా అయితే మొత్తం అందరూ ఫైనల్గా పైకి అయితే వచ్చేసాం. దిస్ ఇస్ ద పార్ట్ 1 వీడియో లంబసింగికి. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2 వీడియో షేర్ చేస్తాను లంబసింగి. ఇది పైకి వచ్చే వరకే, కిందకి ఎలా వెళ్ళాము, నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంతా కూడా మీకైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ దిగిన పిక్స్ కూడా మీకు యాడ్ ఆన్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా గాయస్, మరి ఉంటాను, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఆల్.